ఎంతో కష్టపడితే కానీ ఈ పౌడర్ రెడీ అవ్వలేదు. నిజమండి, ఇది చెప్పాను కదా, ఘాట్ వచ్చేస్తుంది. సమ్మర్ వెళ్ళిపోతే మళ్ళీ చేసుకోలేరు. ఇది చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను చేశానండి. మీ అందరి కోసం కూడా తప్పకుండా రెడీ చేసి పెట్టుకోండి. హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతుంది ఏంటంటే, మీకు జుట్టు సమస్యలు ఉన్నాయా, చుండ్రు బాగా ఉందా, హెయిర్ ఫాల్ అవుతుందా, గ్రే కలర్లోకి వెళ్ళిపోతుందా జుట్టు, అలాగే తలలో కురుపులు వస్తున్నాయా, పేల సమస్య ఉందా, ఇలాంటి అన్ని రకాలైన సమస్యలకి ఒకటే ఒక పౌడరు ఈరోజు నేను చేసి మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి పౌడర్ నేను చూపించబోతున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో మాత్రమే ఇది మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి కదా, ఈ టైంలో ఆ పౌడర్ కనుక మనం ప్రిపేర్ చేసి ఇంట్లో ఉంచుకున్నామంటే ఇయర్ మొత్తం వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా నచ్చితే ప్రిపేర్ చేసుకుందరు. కానీ రండి, ఇక్కడ మీరు చూస్తుంది ఈ హెయిర్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. వీటి గురించి నేను ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. మొదటిది ఇక్కడ షీకాయ అనమాట. ఇవన్నీ కూడా 3 రోజుల పాటు రోజుకి 3 గంటలు మంచి ఎండలో పెట్టి ఎండపెడితే ఇలా విరుగుతున్నాయి అనమాట. షీకాయ చూడండి, మనం ఇట్లా విరవగానే విరిగిపోతుంది. మంచి ఎండ అవసరం. కుంకుడుకాయలు చిత్తగొట్టి గింజ తీసి ఇవి కూడా అంతే 3 రోజుల పాటు రోజు 3 గంటల పాటు ఎండలో పెట్టాను. ఉసిరికాయలు 3 కిలోలు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి 3 రోజుల పాటు రోజుకి 3 గంటల చొప్పున ఎండలో పెట్టాను. చూడండి, 2వ రోజుకి ఈ విధంగా ముక్క వడిలిపోతుంది. 3వ రోజుకి కాస్త ఎండిపోయాయి అన్నమాట, గట్టిపడ్డాయి. చూడండి, 3వ రోజు ఈవినింగ్కి మనం మిక్సీ పట్టుకోవడానికి కావలసినంత స్ట్రాంగ్గా తయారైపోయి బాగా ఎండిపోయాయి అనమాట. ఇందులో నుంచి మనకు ఎంత కావాలో అంత వాడుకొని మిగిలిన 1 ఇయర్ పాటు దేనికైనా వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తుంది మీరు మారేడు గుజ్జు. ఇది కూడా అంతేనండి, 3 రోజుల పాటు మంచి ఎండలో 3 గంటల పాటు పెట్టాను అనమాట. రోజుకి 3 గంటలు. చూడండి, చక్కగా ఎండిపోయింది. నెక్స్ట్ వచ్చి వేపాకండి. పెద్ద రైస్ బ్యాగ్ వేపాకు తెప్పించాను. కొమ్మలు తెప్పించి ఆకు దూసి బాగా వాష్ చేసి నీడలో ఆరపెట్టాలి. 3 రోజుల పాటు నీడలో ఆరపెడితే చక్కగా ఇలా పెళ్ళమంటూ ఆకు ఎండిపోయిందనమాట. ఎండలో పెట్టకూడదండి, ఇది నీరెండ పడేలాగా నీడలో ఆరపెడితే ఇలా రెడీ అయింది. మెంతులు కూడా అంతే, 2-3 రోజుల పాటు 2 గంటల ఎండలో పెడితే సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తాను. మెంతులు 1/2 kg తీసుకోవాలి ఈ పౌడర్కి. షీకాయ 2 kgs, కుంకుడుకాయలు 2 kgs, మారేడు గుజ్జు 1/2 kg, ఉసిరిక ముక్కలు ఇందులో నుంచి 1/2 kg తీసుకొని మిగిలిన మనం దేనికైనా వాడుకోవచ్చు. వేపాకు పౌడర్ చేసిన తర్వాత 100 grams. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే మారేడు గుజ్జు చాలా లావుగా ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది. మనం మిక్సర్ జార్లో వేసుకున్నప్పుడు బ్లేడ్లు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగా ఇలా రోట్లో వేసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలన్నమాట. మారేడు గుజ్జు ఇలా దంచుకొని రెడీగా పెట్టుకుంటే ఇంకా ఇవన్నీ చక్కగా ఎండిపోయి ఉన్నాయండి. మంచి వేసవి కాలంలో ఇది ప్రిపేర్ చేసుకుంటే 1 year నిలవ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు మనం వాల్యూస్ చూద్దాం. చుండ్రు నివారణకు షీకాయ చాలా బాగా పనిచేస్తుంది. షీకాయ ఉపయోగించటం వలన నల్లని ఒత్తైన జుట్టు మన సొంతం అవుతుంది. షీకాయ జుట్టు రాలటాన్ని అరికట్టి వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. చుండ్రుని అరికట్టి స్కాల్ఫ్ని శుభ్రపరుస్తుంది. సహజమైన క్లెన్జర్ అంటే మన జుట్టులో సహజంగా ఉండే నూనెలను పోకుండా శుభ్రపరుస్తుంది. షీకాయ చాలా మంచిదండి. అందుకే ఈ పౌడర్లో మనం మెయిన్గా షీకాయని వాడుతున్నాం. మెంతులలో జిగురు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా స్కిన్ అనేది టైట్ అవుతుంది. అలా టైట్ అవ్వడం వలన చుండ్రు సమస్యలు రావన్నమాట. చుండ్రుని పూర్తిగా నివారిస్తుంది. అంతేకాదు హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అందువల్ల ఈ హెయిర్ పౌడర్లో మనం మెంతుల్ని ఖచ్చితంగా వాడుతున్నాము. ఈ హెయిర్ పౌడర్లో కుంకుడుకాయ ముఖ్య పాత్ర. కుంకుడుకాయ రసం మంచి షాంపూగా పనిచేస్తుంది. జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది. జుట్టుని క్లీన్ చేస్తుంది. జుట్టు మెరిసేలాగా చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సిల్కీగా స్మూత్గా ఉంటుంది. చుండ్రు సమస్య అనేదే రాదు, ఒకవేళ వచ్చినా పోతుంది. కుంకుడుకాయల్లో ఏడి విటమిన్స్ ఉంటాయన్నమాట. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. ఉసిరి ముక్కలను వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే జుట్టు కుదుల నుంచి బలంగా నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి. ఎక్కడైనా ఎవరికైనా వైట్ హెయిర్ వస్తూ ఉంటే ఇంకా ముందు రాకుండా ఆపుతుంది. హెయిర్ చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది.
వేపాకు వల్ల ఉపయోగం ఏంటంటే స్కాల్ఫ్ని చక్కగా క్లీన్ చేస్తుంది, ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది ఈ పౌడర్కి. అంతేకాకుండా చర్మ రోగాల్ని రానివ్వదు, పేలు పుండ్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా ఈ పౌడర్ వాడుతూ ఉంటే ఈ వేపాకు వేయడం వలన ఏమవుతుందంటే స్కిన్ అంతా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ మారేడు గుజ్జు మనం ఈ పౌడర్లో వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే తలలో ఇచ్చింగ్ అనేది రాదు, చుండ్రుని నివారిస్తుంది, హెయిర్ సిల్కీగా ఉండేలాగా చూస్తుంది, మంచి సువాసన ఇస్తుందండి ఫస్ట్ ఈ మారేడు గుజ్జు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి. షీకాయనైతే చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే మారేడు గుజ్జు కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు పదండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సర్ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ముందైతే నేను కుంకుడుకాయలతో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మిక్సర్ జార్లో వేసుకుని పౌడర్ పట్టుకోవడానికి ముందే మీరు ముక్కుకి ఒక క్లాత్ కానీ మాస్క్ కానీ పెట్టుకోండి. చాలా ఘాటు ఉంటుంది, తుమ్ములు వచ్చేస్తాయి, బాగా దగ్గొస్తుంది. ఈ కుంకుడుకాయలు పట్టేటప్పుడు అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే 2-3 రోజులు సఫర్ అవ్వాల్సి వస్తుంది. మనం ఇయర్లీ వన్సే కాబట్టి ప్రిపేర్ చేసుకునేది తప్పకుండా స్టార్టింగ్లో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, షీకాయ కూడా పట్టేస్తున్నాను. చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏమవుతుందంటే బ్లేడ్లు డ్యామేజ్ అవ్వన్నమాట. ఇప్పుడు షీకాయ కూడా అంతా 3-4 సార్లు చక్కగా మెత్తగా పట్టేసుకోవాలి. ఇబ్బంది ఏం లేదండి. లాస్ట్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా జల్లెడ పట్టుకుందాము. ఆ వచ్చిన మొరం కూడా 2-3 సార్లు పట్టుకుని ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అన్నీ కూడా ఇలాగే మిక్సర్ జార్లో వేసుకొని పట్టేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎండ బాగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా 2-3 రోజులు ఎండాలి. ఎండితేనే ఈ పౌడర్ కూడా చాలా బాగా వస్తుంది, నిలవ ఉంటుంది. చాలా బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోయి మన తలలో ఎటువంటి సమస్యలు లేకుండా జుట్టు కుదుళ్ళ నుంచి ఒత్తుగా చక్కగా స్మూత్గా సిల్కీగా అన్ని లక్షణాలని కలపోసుకొని పెరుగుతుందనమాట. ఇంతకుముందు మన అమ్మ నాన్న వాళ్ళు కుంకుడుకాయల్ని చితక్కొట్టి గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఆ రసంతో తలని రుద్దేవాళ్ళు బాగా. ఇప్పుడైతే అందరూ షాంపూలకు అలవాటు పడిపోయారు కదండి. కానీ ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకుని మీ దగ్గర పెట్టుకున్నారంటే దాదాపు 7 ఇయర్స్ తర్వాత పిల్లలకి మొదలుపెట్టి 100 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు చేయొచ్చండి. ఏం కాదు. అంటే కొంచెం ఊహ తెలియాలి పిల్లలకి. కళ్ళలో పడుతుంది రసం, మండుతాయి కళ్ళు. కాబట్టి కొంచెం 7-8 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి చేసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని తలని రుద్దుతూ చక్కగా ఈ వాటర్తో హెడ్ బాత్ చేసేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇంకా వేపాకు పట్టుకోవడానికి వచ్చేసాం కదండి. వేపాకు నేను 2-3 రోజులు నీడలో ఆరబెట్టానని చెప్పాను కదా. అయితే మిక్సర్ జార్లో వేస్తే ఎంత పౌడర్ అవ్వదండి. అందుకని ఏం చేయాలంటే ఈ ఆకునంతా కూడా బాగా ఇట్లా పిసికేసేయాలి. చేత్తో బాగా నలుపుతూ ఉంటే ఆకు ఇలా విరిగిపోయి తక్కువ క్వాంటిటీలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం మిక్సర్ జార్లో వేసుకొని పట్టుకోవడానికి ఈజీ అవుతుందనమాట. అందుకని నేను ఇలా పిసికి వేస్తున్నాను. ఈ వేపాకు అయితే చాలా మంచిదండి. ఈ పౌడర్ని సంవత్సరం పాటు నిల్వ ఉంచుతుంది. మంచి సుగుణాలన్నీ ఉన్నాయి వేపాకులో. తలలో అసలు ఇచ్చింగ్ అనేది రానికుండా చేస్తుంది, దురదలు రావు, పేలు రావు. చాలా మంచిదండి. ఇది ఒక ప్రిజర్వేటివ్ అనమాట. ఈ వేపాకును కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడైతే ఫైనల్గా అన్నీ అయిపోయాయి. అన్ని పౌడర్స్ మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. నేను ఇక్కడ చేతి గ్లౌజులు వేసుకున్నాను. ఎందుకంటేనండి మన చేతులు కూడా మండుతాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చేతి గ్లౌజులు వేసుకోకుండా కలిపాను. 2-3 రోజులు నా చేతులు బాగా మంట అనమాట. అందుకే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటే గ్లౌజ్ వేసుకోండి. వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. అన్ని పౌడర్లు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందు ఈ ప్రాసెస్ స్టార్టింగ్లోనే మీరు చేతికి గ్లౌజులు వేసుకోండి, ముక్కుకి క్లాత్ కట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేత్తో. అన్ని రకాల పౌడర్లు వేసాం కాబట్టి అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత వెడల్పాటి బేసన్ ఒకటి తీసుకొని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఈ పౌడర్లో చాలా మురుగు ఉంటుందండి. అదంతా కూడా 2-3 సార్లు మళ్ళీ మిక్సీ పట్టుకుని దీనిలో కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను జల్లెడ పడుతున్నాను చూడండి. చక్కగా మెత్తటి పౌడర్ వస్తుంది. ఇలా జల్లెడ పట్టేటప్పుడే ఘాట్ అనేది చాలా బాగా పైకి వస్తుందన్నమాట. అది మనం తట్టుకోవాలంటే ముక్కు క్లాత్ కట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో పౌడరు. ఇలా రావాలి. ఈ పౌడరు
2 స్పూన్లు అయితే ఒక మనిషికి హెడ్ బాత్కి వచ్చేస్తుంది. మురుము చూడండి ఎంత వచ్చిందో. ఈ మురుమంతా ఒక పక్కకు పెట్టుకొని ఫైనల్గా ఒక 2 సార్లు మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఈ పిండంతా కూడా, ఈ పౌడర్ అంతా కూడా అయిపోయే వరకు చక్కగా జల్లెడ పట్టేసుకోవాలి. ఇందులో మనం ఉసిరిక ముక్కలు వేసాం కాబట్టి మన జుట్టుని చాలా బాగా నల్లగా ఉండేలాగా చేస్తుందన్నమాట. చుండ్రు సమస్య రానివ్వదు. కాబట్టి మీరు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ 2 స్పూన్ల పెరుగులో మీ హెయిర్ని బట్టి ఎంత కావాలంటే అంత పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం తల కుదుళ్ళకి బాగా పట్టియాలన్నమాట. పట్టించి ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. 10 మినిట్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేసేయండి. ఇదే పౌడర్తో హెడ్ బాత్ చేయండి. లేదంటే మీరు తలకు పెట్టుకున్న పేస్ట్నే రుద్దుకుంటూ చేయండి. ఆ నురగతోనే మనకున్న మురికంతా పోతుంది. నేనైతే ఫైనల్గా పౌడర్ అంతా రెడీ చేస్తానండి. 2 కేజెస్ కుంకుడుకాయలు, 2 కేజెస్ షీకాయ, 1/2 కేజీ ఉసిరిక ముక్కలు, అలాగే మెంతులు 1/2 కేజీ, 1/2 కేజీ మారేడు గుజ్జు, వేపాకుల పొడి 100 గ్రాములు వేసుకొని చేసుకున్న పౌడర్ ఇది. దీన్ని స్టోర్ చేసుకుంటే నాకు 1 ఇయర్ వస్తుంది. మరి మీ అందరి కోసం నేను చూపించాను ఈ వీడియో. ట్రై చేయండి. మరి చూస్తున్నారు కదండి, నేనైతే పౌడర్ రెడీ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసాను. ఇది నాకు 1 ఇయర్ వస్తుంది. మీరు కూడా కావాలంటే మీకు కావాల్సిన క్వాంటిటీలో నేను చెప్పిన మెజర్మెంట్స్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో కష్టపడితే కానీ ఈ పౌడర్ రెడీ అవ్వలేదు. నిజమండి, ఇది ఒక 3 డేస్ ఎండ్లో పెట్టుకోవడం, ఆ ప్రాసెస్ అంతా చేశాను. ఆ తర్వాత ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ముక్కుకి ఒక క్లాత్ కట్టుకుని నేను ప్రిపేర్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. 1 ఇయర్ నిలవ ఉంటుంది, అస్సలు పాడవదండి. ఇంకా మిగిలితే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందన్నమాట. పౌడర్ అంతా బాగుంటుంది. దీంతో మీరు హెడ్ బాత్ చేయటం మొదలు పెట్టారంటే మీ జుట్టు సమస్యలన్నీ పోతాయండి. హెల్తీగా ఉంటుంది. స్కాల్ప్ ఘాట్ వచ్చేస్తుంది. మీరు 2 స్పూన్స్ అయితే ఒకళ్ళకి సరిపోతుందండి. ఒక మార్గం ఏంటంటే 2 స్పూన్స్ పౌడర్ 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ వాటర్తో హెడ్ బాత్ చేయాలి. చాలా బాగుంటుంది. రెండో మార్గం ఏంటంటే కొంచెం కలబంద, పెరుగు 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు వేసుకుని బాగా మిక్స్ చేసి తలకి పట్టించి 10 నిమిషాలు చాలండి. 10 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేయండి. అన్ని సమస్యలకి విరుగుడు ఇది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సమ్మర్ వెళ్ళిపోతే మళ్ళీ చేసుకోలేరు. ఇది చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను చేశానండి. ఆల్రెడీ పొరంకిస్ కిచెన్లో ఒకసారి నేను చేశాను ఈ వీడియో. అది కొంచెం డిఫరెంట్గా చేశాను. అయితే నా ఫ్రెండ్స్ అందరు రిక్వెస్ట్ చేస్తే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరి కోసం కూడా తప్పకుండా రెడీ చేసి పెట్టుకోండి. సమ్మర్ వచ్చింది కదా, తెచ్చుకోండి. అన్ని 2-3 రోజులు ఎండలో పెట్టుకొని ఇలా పౌడర్ రెడీ చేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే మీ తలకి ఎటువంటి సమస్య ఉండదన్నమాట. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది కదా, అప్పుడు ఆల్ అనే ఆప్షన్ నేర్చుకున్నారంటే రెగ్యులర్గా నేను ఇలాగే ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. అవన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.